చేసిన మనకి జాన్ వైట్ గారు అందించారు. ఆ అప్డేట్ ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు వినిండ్రు. మీకు ఇష్టమైనటువంటి మాటలు, మీకు ఇష్టమైనటువంటి చర్య ఇందులో ఉంది. మీరు ఒకసారి వినగలిగితే చాలా సంతోషిస్తారు. అందరూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నమ్మశక్యంగా మనందరం కలిసి దూసుకెళ్ళిపోదాం. రైట్? ఎందుకంటే ఖచ్చితంగా ఈ అప్డేట్ లో అన్ని అంశాలు చాలా క్లియర్ కట్ గా మనం అసలు ఏం చేయబోతున్నాం, మన కంపెనీ ఏం చేయబోతోంది, ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్, నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది అనే విషయాలన్నీ కూడా చాలా చాకచక్యంగా ఆయన కంటెంట్ ని తయారు చేశారు. ఆ యొక్క అప్డేట్ ని మన వాడుక తెలుగు భాషలో మీ అందరి కోసం. రైట్? మన జాన్ వైట్ గారి నుంచి కొత్త అప్డేట్. ఎస్, లక్షల మంది యూజర్లకు ఎప్పుడు ఆగని ప్లాట్ఫామ్ ఎందుకు అరుదు? ఒకసారి ఊహించండి, మీ ఇంట్లో చిన్న పార్టీ పెడతారు, 100 మంది వస్తే సరిపోతుంది, ఒక ఫ్రిడ్జ్, ఒక ప్లేలిస్ట్, ఒక బాత్రూమ్, ఎలాంటి సమస్య లేదు. కానీ అదే పార్టీకి 10 లక్షల మంది ఒకేసారి వస్తే అందరికీ తాగడానికి కావాలి, కూర్చోవడానికి చోటు కావాలి, ఎలాంటి వేచి ఉండటం లేకుండా సర్వీస్ కావాలి. అది కాక ఒక చిన్న తప్పు జరిగినా వాళ్ళ నమ్మకం పోతుంది. ఇదే సాధారణ ప్లాట్ఫామ్ వర్సెస్ భారీ స్థాయి ప్లాట్ఫామ్ మధ్య తేడా. చాలా మంది ఏమనుకుంటారు, లక్షల మంది యూజర్లు అంటే ప్లాట్ఫామ్ క్రాష్ కాకుండా ఉండాలి. కానీ అసలు ఇంజనీరింగ్ అంటే ఏమిటి? అన్నీ ఒకేసారి పాడైపోయినా యూజర్కి ఏమీ జరగనట్టుగా అనిపించాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక డేటాబేస్ కాదు, గ్లోబల్ డేటా. ఒక నోట్బుక్ కాదు, ప్రపంచమంతా విస్తరించిన వేల నోట్బుక్స్ అన్నీ ఒకేసారి సింక్ అవుతూ పనిచేస్తాయి. 2, ఆటో స్కేలింగ్ సర్వర్లు. ఒక గ్రిల్ కాదు, లైన్ పెరిగితే వెంటనే వచ్చే సెల్ఫ్ డ్రైవింగ్ ఫుడ్ ట్రక్స్ లాంటివి. 3, ముందే అంచనా వేయడం. 10,000 మంది ఇంకొద్ది సేపట్లో వస్తారని ముందే అంచనా వేసి వారి కోసం సర్వీస్ రెడీగా ఉంచడం. 4, ఆటోమేషన్. డీజే స్టార్ట్ అయ్యాడా అని అడగాల్సిన అవసరం లేదు, సిస్టమ్ స్వయంగా తదుపరి పాట ప్లే చేస్తుంది ఆటోమేటిక్ గా. 5, ముందే ఫెయిల్యూర్ టెస్టింగ్. టీం ఉద్దేశపూర్వకంగా సిస్టమ్ ని బ్రేక్ చేస్తుంది, నిజమైన సమయంలో ఫెయిల్ కాకుండా ఉండటానికి. ఎందుకు ఎప్పుడు గ్లిచ్ లేకపోవడం చాలా అరుదు. మీరు ఉపయోగించే పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా కొద్దిసేపు లోడింగ్, సంథింగ్ వెంట్ రాంగ్, ఇమేజ్ లేట్ గా లోడ్ అవడం, ఇవన్నీ సాధారణంగా అనిపిస్తాయి. కానీ గ్లిచ్ లేకుండా పనిచేసే ప్లాట్ఫామ్ చాలా అరుదు. నిజమైన సీక్రెట్ ఏంటంటే, టెక్నాలజీ ఒక్కటే సరిపోదు. మీ దగ్గర మంచి సిస్టమ్ ఉన్నా, ఎవరికి తెలియకపోతే, ఖర్చు ఎక్కువైతే, నమ్మకం రాకపోతే అది విజయం సాధించదు. గుర్తించండి. ఒక సరళమైన ఉదాహరణ, ఒక బ్రిడ్జ్ నిర్మించారు అనుకోండి, ఎప్పుడూ కూలదు, ఎలాంటి ప్రమాదం లేదు. కానీ జనం దానిపై నడవాలి కదా. చివరి నిజం, లక్షల మంది యూజర్లకు ఒక్క క్షణం కూడా ఆగకుండా పనిచేసే ప్లాట్ఫామ్ చాలా అరుదైనది. సరిగ్గా ఉపయోగిస్తే, ప్రత్యేకంగా ఆన్లైన్ ఇన్కమ్, మార్కెటింగ్ రంగంలో ఇది గెలవడమే కాదు, అజేయంగా మారుతుంది. అసలు గొప్పతనం ఏమిటి? యూజర్ ఎప్పుడూ గమనించాడు. మీరు ఎన్ని సమస్యలు నివారించారో, ఎన్ని ఫెయిల్యూర్స్ ను ఆపారో, అదే నిజమైన గొప్పతనం. ముగింపు, ఎప్పుడు బ్లింక్ అవ్వని ప్లాట్ఫామ్ అంటే అది కేవలం టెక్నాలజీ కాదు, ప్రతి యూజర్కి రాసిన ప్రేమలేఖ లాంటిది. మీరు చెప్పిన చివరి లైన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ ప్లాట్ఫామ్ తయారైంది, త్వరలో రివీల్ అవ్వబోతోంది. ఇది మనకు జాన్ వైట్ గారు ఇచ్చినటువంటి గూస్ బంప్స్ కంటెంట్ ప్రెసెంట్. అంటే ఎటువంటి సిస్టమ్ ఉన్నట్టయితే, ఎటువంటి టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంటే, ఎటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి సిస్టంలో మనం ఉంటే సేఫ్ గా ఉంటాం, ఎక్కడ మనం నిలబడిపోతాం, ఎక్కడ మనం కట్ ఆఫ్ అయిపోతాం, ఎక్కడ మనం కొనసాగుతాం అనే విషయాలు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇది విషయం అండి. కాబట్టి ఇటువంటి మంచి విశ్లేషణ, ఇటువంటివన్నీ కూడా మనకి రావడం మన అదృష్టం. ఓకే, రైట్. ఇది ఈరోజు జాన్ వైట్ గారి అప్డేటు. తర్వాత మనకి వెరీ సూన్ ఏఐ కేవైసీ కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మన విచ్చులు విత్ యాష్ లాగిన్ అయిన తర్వాత అక్కడ ఖచ్చితంగా మనకు ఏఐ కేవైసీ రాగలిగినట్టయితే ఖచ్చితంగా చేసుకుంటాం. ఎవరెవరికి వస్తుందో వాళ్ళు హుటాహుటిన ఎప్పటికప్పుడు చేసేసుకోండి. ఓకేనా? రైట్, ఇది విషయం. అందరికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వాళ్ళకి మెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ మెయిల్లో యాక్టివేట్ మై అకౌంట్ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ మనకు కేవైసీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మనం అక్కడ అలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదా బయటకు వచ్చేసి లాగౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఫ్రెష్గా లాగిన్ అయ్యి మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ మీరు మెన్షన్ చేసింటారో ఆ పాస్వర్డ్ తోటి మీరు ఎంటర్ అయ్యి అక్కడ తర్వాత మీరు కేవైసీ ఆప్షన్ అనేది మనకి మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కేవైసీ చేసేటప్పుడు కానీ, లాగిన్ అయ్యేటప్పుడు కానీ
జాయిన్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కానీ మీరు ఎన్నిసార్లు మీరు ఓకే చేస్తున్నప్పుడంతా టూ మెనీ టైమ్స్ అథెంటికేషన్ అటెంప్ట్స్ అని చెప్పి వస్తే కూడా మీరు దాన్ని ఇచ్చేయకుండా మీరు ట్రై చేస్తూనే ఉండండి, నో ఇష్యూ. అది మీరు సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉండండి, ఎందుకంటే కంపెనీ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ ఉంది కాబట్టి మనకు అంత డిలే అవుతుంది. ఓకేనా, అది రిజాల్వ్ చేస్తారు వెరీ సూన్, దగ్గరలో రిజాల్వ్ అయిపోతుంది. అయ్యేలోపు మనం చేసే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి. ఎవరెవరు సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ చేసుకోండి, సరేనా, ఇది విషయం. ఆ తర్వాత అక్కడ మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ చేసుకొని ఈమెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి యాక్టివేట్ మై అకౌంట్ చేసుకొని కేవైసీ చేసుకున్న తర్వాత, కేవైసీ చేసుకునేటప్పుడు జాగ్రత్త, కేవైసీ చేసుకునేటప్పుడు మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ పేజు బ్యాక్ పేజు మీరు నీట్గా క్రాప్ చేసుకొని బాగా లైటింగ్ ఉండేటట్టుగా బ్లర్ లేకుండా ఉండే విధంగా చేసుకొని నీట్గా సేవ్ చేసుకొని పెట్టుకోనండి మీ మొబైల్లో. ఆ కేవైసీ చేసే టైంలో అడుగుతుంది ఫ్రంట్ పేజ్ అని, ఫ్రంట్ పేజ్ అడిగినప్పుడు ఫ్రంట్ డాక్యుమెంట్ని మీరు గ్యాలరీలో ఉన్నటువంటిది మీరు అప్లోడ్ చేయండి, అది తీసుకుంటుంది. తీసుకోకపోతే మళ్ళీ అగైన్ ట్రై చేయండి, అలాగే అది తీసుకునేంత వరకు ట్రై చేయండి. నెక్స్ట్ బ్యాక్ పేజ్ అడుగుతుంది, బ్యాక్ పేజ్ కూడా మీరు నెక్స్ట్ ఇంకొక పేజ్ మీరు అప్లోడ్ చేయండి, అది కూడా తీసుకున్నంత వరకు ట్రై చేయండి. దాని తర్వాత మీకు సెల్ఫీ అడుగుతుంది, మీ ఫేషియల్ రికగ్నిషన్ అడుగుతుంది, సెల్ఫీ. అలాంటప్పుడు మీ మొహం బాగా కనిపించే విధంగా మీ బ్యాక్ గ్రౌండ్ ఒక ప్లెయిన్ వాల్ ఉండేటట్టుగా చూసుకోండి. ఏది కూడా క్యాలెండర్స్ కానీ ఏదైనా ఒక నంబర్స్ కానీ ఏదైనా ఒక భగవంతుడు రిలీజియస్ సంబంధించినటువంటి ఫొటోస్ కానీ క్యూఆర్ కోడ్స్ కానీ ఇట్లాంటివి బ్యాక్ సైడ్ ఉండుకోకుండా మీరు మీ ఫేస్ మాత్రమే దగ్గరగా అట్లా పెట్టుకుని తర్వాత మీ కళ్ళు మీ ఫోన్లో ఉన్న కెమెరాని చూస్తూ ఉండండి. మీది కంప్యూటర్ మీద ముందర మీరు కూర్చోంటే కంప్యూటర్కు ఉన్నటువంటి కెమెరాను మాత్రమే మీరు చూస్తూ ఉండాలి. చూస్తూ ఒకసారి మాత్రమే రెప్పపాటు అట్లా క్లిక్ చేయండి, రెప్పపాటు టచ్ చేస్తే అది ఖచ్చితంగా తీసేసుకుంటుంది. అది తీసుకునేంత వరకు మీరు సైన్ అవుట్ కాకుండా స్టార్ట్ వెరిఫికేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. కేవైసీ కంప్లీట్ అయ్యేంత వరకు స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేయడం, మళ్ళీ ఆధార్ కార్డు ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ తీసుకున్న ట్రై చేయడం, సెల్ఫీ తీసుకున్న ట్రై చేయడం, ఈ 3 ప్రాసెస్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు బయటకు రాకుండా చేసుకోండి. ఇది విషయం, ఓకేనా, ఇదొక విషయం. ఇంకా తర్వాత ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ కేవైసీ సక్సెస్ఫుల్ చేసుకున్న వ్యక్తులకి వాళ్ళు లాగిన్ అవ్వాలని ప్రయత్నం చేసేటప్పుడు కూడా టూ మెనీ అథెంటికేషన్ అటెంప్ట్స్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని కూడా మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఎవరు కంగారు పడే అవసరం లేదు, టెన్షన్ పడదని. ఇట్స్ ఎ బ్యాక్ ఎండ్ టెక్నికల్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు కొద్దిగా స్తంభిస్తుంది, ఏం పర్లేదు, మీరు ట్రై చేస్తూనే ఉండండి. లాగిన్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఒకసారి మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో మీదే ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అది మీరు నీట్గా ఫోటో తీసుకొని పెట్టుకొని మొబైల్లో దాన్ని అప్లోడ్ చేయండి. అది చేసిన తర్వాత అక్కడ ప్రొఫైల్ దగ్గర మై లింక్స్ అని ఉంటాయి, అది క్లిక్ చేయండి. లింక్స్ అక్కడ వచ్చినట్టయితే చూసుకోండి, లింక్స్ రాకపోతే వెయిట్ చేయండి. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి లాగిన్ అవుతూ చెక్ చేసుకుంటూ ఉండండి. అక్కడ లింక్స్ ఎప్పుడైతే రాగలిగినట్టు అవుతాయో ఆ లింక్స్ 3 రాగలుగుతాయి. ల్యాండింగ్ పేజ్ 1, ల్యాండింగ్ పేజ్ 2, డైరెక్ట్ ఇన్విటేషన్ లింక్స్ అని 3 రకాల లింక్స్ వస్తాయి. ఆ లింక్స్లో మొట్టమొదటి లింక్ మాత్రమే మీరు కాపీ చేసుకొని దాన్ని మీరేం చేస్తారంటే ఎవరికైనా 10 లీడర్స్ అనమాట, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాదండి, 10 లీడర్స్కి దాన్ని సపోర్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీ అంటే భార్య భర్తలు 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ఫ్యామిలీ అనమాట. మళ్ళీ మన బ్రదర్స్ వాళ్ళ అట్లా కాదండి, మా ఫ్యామిలీ అనమాట, నేను నా భార్య పిల్లలు ఇలాగా. అలాగే వాళ్ళ ముగ్గురికి అకౌంట్స్ ఉంటే వాళ్ళకి ఈ లింక్ ద్వారా ఇవ్వద్దండి. మీరు బయట మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్కి, మీకు తెలిసిన వాళ్ళకి, మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ లింక్ను మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళకు ఒక 10 జనరేట్ అవుతాయి, వాళ్ళు కూడా లీడర్స్కి ఇచ్చుకుంటూ పోతారు. ఇది ఇలాగా మనం ప్రజెంట్ కంటిన్యూ చేసుకుంటూ పోదాం. వెరీ సూన్ 4 స్టెప్స్కే ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని ఉంది కదా, సెకండ్ వేవ్లోకి మనం పోయేక ముందే ఈ ఫస్ట్ వేవ్ అంతా కూడా చాలా భారీగా జరిగింది, ఇప్పటికే చాలా బాగా సక్సెస్ చేసుకున్నారు. ఈ సెకండ్ వేవ్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం కాబట్టి మీరు ఇప్పుడు వచ్చిన లింక్స్ అన్నింటినీ కూడా నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. 10 లీడర్స్కి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎవరెవరికి ఇచ్చారో మీరు పేరు రాసుకోండి, వాళ్ళ మొబైల్ నెంబర్ రాసుకొని పెట్టుకోండి. ఒక లింక్ ఎవరికైనా ఇస్తే ఎవరికి ఇచ్చినా మా లింకు, ఎవరి పేరు ఎవరిది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏది, వాళ్ళు ఏ ఊరు, ఇది రాసుకొని పెట్టుకోండి. పర్చేసులు బాగున్నటువంటి వాళ్ళు, మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయి కదా, మీ దగ్గర గుర్తుంటుందండి. ఇది విషయము నేను చెప్పాలనుకున్నాను, అందుకోసమే ఈ ఆడియో టాపిక్ చేయడం జరిగింది. 3 లింక్స్ ఉన్నాయి. మనం అక్కడ ఎవరైనా పొరపాటున 30 మందికి 30 లింక్స్ చేసుకున్నారు, 30 మందికి పంపించారు.